ఐదేళ్ల పదవీ కాలంలో 119 కోట్లతో వికారాబాద్ను అభివృద్ధి చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల తెలిపారు. పట్టణం అభివృద్ధికి సహకరించిన కౌన్సిలర్లందరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కృషితో వికారాబాద్ మున్సిపాలిటీకి 80 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. తనను గెలిపించిన వార్డు ప్రజలకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని తెలియజేశారు. 5 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయని, బాధపడిన రోజులు కూడా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చైర్పర్సన్ మంజుల పేర్కొన్నారు. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని మంజుల ప్రస్తావించారు. ఎందుకంటే ప్రసాదన మాట ఇచ్చున్నారు, మనకి ఇదే రిజర్వేషన్ సేమ్ కంటిన్యూ అయితే మాత్రం మీరే అని చెప్పేసి ప్రసాదన మాట ఇచ్చున్నారు. అదే అన్న చూసుకుంటారు అన్ని. అన్న ఎట్లంటే అట్లా అన్న మాట అయితే జవదాటేదైతే లేదు. ఇంకోటి అనుకున్నది సాధించినరా అంటే మ్యాక్సిమం సాధించినట్టే. ఇప్పుడు ఈ 119 కోట్లతోనైతే సాధించినట్టే. అంతకుముందు కొంచెం అంటే డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుండే, ఏం రాలేదు, ఏం చేయలేకపోయినాం కదా అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్గానే ఉన్నాం. ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం కంపల్సరీగా. చాలా సంతృప్తి ఉంది.